హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు లావా మళ్ళీ ఒక కొత్త 5G మొబైల్ లాంచ్ చేసింది. ఇక నా చేతిలో మీరు మీడియా కిట్ చూస్తున్నారు కదా. యాక్చువల్గా చెప్పాలంటే ఈ ప్రైస్ సెగ్మెంట్లో అంటే మంచి రీజనబుల్ బడ్జెట్ ప్రైస్లో మీకు వేరే మొబైల్స్లో UFS 2.2 వస్తుంది కదా, మోస్ట్లీ అన్నీ అవే వస్తాయి. అయితే ఇందులో మాత్రం వాళ్ళు UFS 3.1 ఇచ్చారు. అంటే ఆల్మోస్ట్ మీకు డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్స్ ఆ స్టోరేజ్లో డబుల్ ఉంటాయి. మీకు 2.2కి 3.1కి పర్ఫార్మెన్స్ ఎట్లా బూస్ట్ ఉంటుంది. ఇంకా ఇందులో LPDDR5 ర్యామ్ ఉంది, మంచి ప్రాసెసర్ ఉంది, ఇంకా AMOLED 2 కదా మోడల్, అంటే డిస్ప్లే కూడా ప్రీవియస్ దానికంటే దీని డిస్ప్లే బాగుంటుంది. అన్ని ఫీచర్స్ నాకు ఇంట్రెస్టింగ్ అనిపించినాయి. ఇంకా ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇది మేడ్ ఇన్ ఇండియా మొబైల్ కాబట్టి మీరు లైక్ ఇమీడియట్ కొట్టేయండి. ఇంకా అట్లనే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే చేసేసి పక్కన లైన్స్ తోటి ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి. ఎందుకంటే ఇలాంటి ఇంపార్టెంట్ ఇంకా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీరు అంటే నోటిఫికేషన్స్ అవి మిస్ అవ్వకుండా ఉంటారు. ఇప్పుడు ఏమాత్రం లేట్ చేయకుండా ఈ కొత్త లావా మొబైల్ అన్బాక్సింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఇదే ఫ్రెండ్స్ మనకి లావా నుంచి వచ్చిన మీడియా కిట్. మీరు బయట మొబైల్ కొంటే మాత్రం ఇలాంటి ప్యాకేజ్ రాదు. ఇది స్విచ్ చేయగానే బ్యాక్ LED లైటింగ్ తోటి AMOLED 2 అని గ్లో అయ్యి లోపల కూడా మీకు బ్యాక్ లైటింగ్, మల్టీ కలర్ LED లైటింగ్, మధ్యలో ఫ్రేమ్ లాంటి డిజైన్ ఉండేసి బ్యూటిఫుల్ ప్యాకేజింగ్. లావా ప్రెజెంటేషన్ మీడియా కిట్లు బాగుంటాయి. మొబైల్ కూడా అంతే ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఎందుకంటే ఇందులో రీజనబుల్ ప్రైస్లో డీసెంట్ ఫీచర్స్ ఉన్నాయి. అందుకే ఏ పార్ట్ మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. ఇది మన మొబైల్ లావా బ్లేజ్ AMOLED 2 5G. బాక్స్ పైన దాని పిక్చర్ చూడొచ్చు. ఫ్రీ సర్వీస్ అట్ హోమ్ డీటెయిల్స్ అంటే నేను లింక్ ఇస్తాను, మీరు అక్కడ నుంచి చెక్ చేసుకోండి. ఇది కంప్లీట్లీ మేడ్ ఇన్ ఇండియా మొబైల్. మన దగ్గర ఉన్న వేరియంట్ వచ్చేసి ఫెదర్ వైట్ కలర్. ఇది 6128GB, ఇది 13.5 అట్లా లాంచ్ ప్రైస్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. 2 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. 6.67 ఇంచెస్ది 120Hz ఫుల్ HD ప్లస్ పంచ్ హోల్ AMOLED డిస్ప్లే, ఇంకా మీడియాటెక్ డైమెన్సిటీ 7060 ప్రాసెసర్, 50 మెగాపిక్సెల్ రియర్, ఇంకా 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, స్టీరియో స్పీకర్స్, IP64 వాటర్ ప్రూఫ్, LPDDR5 ర్యామ్, UFS 3.1 స్టోరేజ్, క్లీన్ ఆండ్రాయిడ్ OS, బ్లోట్వేర్ ఇంకా యాడ్స్ ఉండవు, 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 5000 బ్యాటరీ, సార్ వాల్యూస్ కూడా సేఫ్ ఉన్నాయి. ఇంకా మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది, ఫేస్ అన్లాక్, అన్ని ఫీచర్స్ బాగానే ఉన్నాయి. 13,500కి నాకు ఫీచర్స్ వైజ్ చూస్తే ఓకేనే అనిపిస్తుంది. ఇంకా కంప్లీట్లీ మేడ్ ఇన్ ఇండియా మొబైల్ కదా, ఇంకా మన ఇండియా మొబైల్ అంటే మనం సపోర్ట్ చేయాలి. ఇది ఒకటి పైన మీకు యాక్సెసరీస్ ప్యాకెట్ వచ్చింది. అందులో మీకు క్లియర్ కేస్ ఒకటి వచ్చింది, ట్రాన్స్పరెంట్ కేసు, TPU కేసు. ఇది వీళ్ళు బడ్జెట్ మొబైల్సే ఎక్కువ ఇస్తున్నారు, ఇట్లా కేసులు, స్క్రీన్ గార్డులు అవన్నీ. కాస్ట్లీ మొబైల్స్లో అసలు ఏం రావట్లేదు. ఇది ఒకటి ఫ్రీ సర్వీస్ అట్ హోమ్ డీటెయిల్స్ ఈ కార్డ్ పైన ఉన్నాయి. వీడియో పాజ్ చేసుకొని చెక్ చేసుకోండి. మొబైల్ తర్వాత చూద్దాము. ఒకటి డేటా ట్రాన్స్ఫర్, ఇంకా బ్యాటరీ ఛార్జింగ్, ఒకటి Type-C to Type-C కేబుల్, 33 వాట్స్ అడాప్టర్ వచ్చింది. ఇందులో మీకు గంటన్నరలో బ్యాటరీ ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. ఇది అంటే గంటన్నర లోపే ఛార్జ్ అయిపోతుంది. ఇది మన మొబైల్. సిమ్ టూల్ కూడా వచ్చింది. వైట్ కలర్ది బాగానే ఉన్నట్టుంది. మొబైల్ చూస్తే చాలా లైట్ వెయిట్ అనిపిస్తుంది, చేతిలో పట్టుకుంటే మస్తుంది, స్టైలిష్ ఉంది. దాని కెమెరా డెకో సెటప్ అది కూడా లుక్ డిఫరెంట్ ఉంది. కంప్లీట్ పాలికార్బోనేట్ బ్యాక్ ఉండేసి ప్లాస్టిక్ బాడీయే ఫ్రేమ్, అది సిల్వర్ కలర్లో ఉండేసి కంఫర్టబుల్ ఉండేసి స్లీక్ ఉంది. ఇది చాలా అంటే ఈ సెగ్మెంట్లో స్లీకెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు. స్టైలిష్ ఉంది లుక్స్. ఇది పంచోల్ డిస్ప్లే, దానిపైన స్క్రీన్ ప్రొటెక్టర్ ఆల్రెడీ పెట్టుంది. 2.5D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, ఇది 6.67 ఇంచెస్ది. ఇంకా ఇట్ సైడ్ అయితే ఏం లేదు. పైన మీకు IR బ్లాస్టర్ ఉంది, సెకండ్ స్పీకర్ అది పైది, అంటే స్టీరియో స్పీకర్స్ కదా. మీకు సెకండరీ నాయిస్ క్యాన్సిలింగ్ మైక్, వాల్యూమ్ రాకర్ బటన్, పవర్ బటన్ చూడొచ్చు. ఇంకా బాటంలో సిమ్ ట్రే ఉంది. దీనికి ఒకటి డౌన్ ఫైరింగ్ స్పీకర్ గ్రిల్, Type-C పోర్ట్, ప్రైమరీ మైక్, ఇంకా హైబ్రిడ్ సిమ్ ట్రే. ఇందులో మీరు 2 5G సిమ్స్ వేసుకోవచ్చు, లేకపోతే 5G సిమ్ ఇంకా మైక్రో SD కార్డ్ వేసుకొని ఇంకా 1 TB వరకు మీరు మెమరీ ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. స్పెషాలిటీ ఏంటంటే ఇందులో స్టోరేజ్ UFS 3.1. అదే దాని పర్ఫార్మెన్స్ ఎట్లుంటుందో చూద్దాం మనం. లావా బ్రాండింగ్, బ్యాక్ సైడ్ ఫుల్ గ్లాసీ ఫినిష్, ఫింగర్ ప్రింట్స్ అయితే పడతాయి కానీ కెమెరా డిజైనింగ్ అది బాగుంది. 50 మెగాపిక్సెల్ సోనీ సెన్సర్ ఉంది అందులో. ఇంకోటి మీకు బ్యాక్గ్రౌండ్ బోకే కోసం ఒకటి ఇంకో కెమెరా ఉంది. LED ఫ్లాష్ కూడా చూడొచ్చు. కెమెరా దాని బంప్ కూడా అంత పెద్దగా ఏం లేదు. ఓవరాల్ స్టైలిష్ లుక్స్ ఉన్నాయి. కేసెస్ కూడా మీకు ఒకసారి చూపించేస్తాయి, ఎందుకంటే ఆ లుక్స్ చూస్తుంటే మంచి, అంటే ఈ ప్రైస్ రేంజ్ అట్లా బడ్జెట్ లాగా ఏం లేదు, మంచి ప్రీమియం కేటగిరీ మొబైల్ లాగానే లుక్స్ అవి బాగానే అనిపిస్తున్నాయి. ఎలా ఉంది ఇంకా మీరే చెప్పాలి. మన మేడ్ ఇన్ ఇండియా మొబైల్ కదా, 9 5G బ్యాండ్లకు సపోర్ట్ ఉంటుంది. ప్రాసెసర్ కూడా మంచి ప్రాసెసరే. ఇప్పుడు ఆన్ చేసి సెటప్ చేసి కొన్ని కెమెరా శాంపిల్స్ తీస్తాను, ఇంకా కొద్దిసేపు యూజ్ చేసి నాకు ఎలా అనిపించింది ఏంటి అనేది నెక్స్ట్ రాబోయే క్లిప్లో నా ఎక్స్పీరియన్స్ మీతోటి షేర్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇది లావా బ్లేజ్ AMOLED 2 5G మొబైల్. నేను మొత్తం ఫింగర్ ప్రింట్ వేసి సెటప్ చేసి కొన్ని కెమెరా శాంపిల్స్ తీసిన, వీడియో లాస్ట్లో పెడతా. ఓవరాల్ నాకైతే బాగానే అనిపించింది డిజైన్ వైజ్. ఇది అంటే చాలా ఈ సెగ్మెంట్లో మంచి స్టైలిష్, మీకు లైట్ వెయిట్ 175 గ్రామ్స్ ఉండేది, 7.55 mm, చాలా స్లిమ్ డిజైన్ అని చెప్పొచ్చు. బాగుంది, కంఫర్టబుల్ ఉంది, చేతిలో పట్టుకుంటే స్టైలిష్ ఉంది. ఇది 6.67 ఇంచెస్ది పంచ్ హోల్ డిస్ప్లే, AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ ఉండేసి స్క్రాచ్ గార్డ్ అంటే స్క్రీన్ ప్రొటెక్టర్ పెట్టేసి వచ్చింది. 2.5D కర్వ్డ్
డిస్ప్లే, ఇంకా బ్రైట్నెస్ కూడా బాగానే ఉంది. మీకు టిపికల్ బ్రైట్నెస్ 500 నిట్స్, వ్యూయింగ్ యాంగిల్స్ అవి AMOLED డిస్ప్లే ఎట్లా బాగానే ఉంటాయి. ఫ్రేమ్ అది మొత్తం ప్లాస్టిక్ బాడీ, బ్యాక్ సైడ్ పాలికార్బోనేట్ ప్లాస్టిక్ ఉండేసి మంచి రిచ్ లుక్కే ఉంది చూడ్డానికి. ఇంకా బటన్స్ క్వాలిటీ అది కూడా బాగానే ఉంది. డ్యువల్ స్టీరియో స్పీకర్స్, బ్యాక్ సైడ్ మీకు ఫింగర్ ప్రింట్స్ అయితే పడతాయి. ఒక మార్బుల్ స్టోన్ లాంటి డిజైన్ ఉంది. అందులో వైట్లో వైట్ అంత వీడియోలో కనపడకపోవచ్చు, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మీకు పెద్ద స్క్రీన్లో అయితే కనపడుతుంది. కెమెరా డెకో ఇంకా కెమెరా లుక్స్ అవి దాని డిజైనింగ్ బాగుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ది పర్ఫార్మెన్స్ అది స్పీడ్ కూడా యాక్యురేట్ ఉంది, ఫాస్ట్ ఉంది. ఇందులో ప్రాసెసర్ మంచి ప్రాసెసర్, అది మీడియాటెక్ డైమెన్సిటీ 7060 6 నానోమీటర్ బేస్డ్ ప్రాసెసర్, అది ఆక్టాకోర్ ప్రాసెసర్. ఇంకా 500K ప్లస్ అట్లా Antutu స్కోర్ ఉంటుంది. గేమింగ్ మొబైల్ కాదు కానీ క్యాజువల్ గేమింగ్కి బేసిక్ గేమ్స్ అట్లా ఆడొచ్చు. ఇంకా యూఐలో అసలు ఎలాంటి జీరో ల్యాగ్. యాక్చువల్గా ఏంటిదంటే UFS 3.1 స్టోరేజ్ ఉంది కదా, దాందే మొత్తం మ్యాజిక్ అనుకుంటా. అసలు ల్యాగ్ లేదు, ఏం లేదు. FM రేడియో ఉంది, క్లీన్, బ్లోట్వేర్ లేదు, మీకు మొత్తం స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ ఉండేసి మీరు కాల్ రికార్డింగ్స్ అన్నీ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఎంత స్మూత్ ఉంది. 120 Hz రిఫ్రెష్ రేట్ ఉండేసి బెజల్స్ కూడా మీకు పైన కింద కొంచెం పెద్దగా ఉన్నాయి, సైడ్స్లో మాత్రం థిన్గానే ఉన్నాయి. ఇంకా క్విక్ సెట్టింగ్, స్టేటస్ ప్యానల్ ఇది చూడొచ్చు మీరు. ఇంకా బ్రైట్నెస్ నేను అరౌండ్ 80% అట్లా పెట్టిన. డే టైంలో కూడా ఏమి ఇబ్బంది ఉండదు. మీకు హై బ్రైట్నెస్ మోడ్ 800 నిట్స్, పీక్ బ్రైట్నెస్ 1000 నిట్స్ ఉంటుంది. ఇంకా యాప్ ఓపెనింగ్ క్లోజింగ్ కూడా ఎలాంటి ల్యాగ్ అది లేదు. ఇది Android 15 తోటి వస్తుంది. డీసెంట్ పర్ఫార్మెన్స్ ఉంది. అసలు 120 Hz రిఫ్రెష్ రేట్ ఉండేసి అబౌట్ ఫోన్లో కూడా ఒకసారి డీటెయిల్స్ చూపించేస్తాను. కలర్, వైట్ బ్యాలెన్స్ అంతా అక్యురేట్ ఉంది, పర్ఫెక్ట్ ఉంది. మీరు ఏం సెట్ చేసుకునే అవసరం లేదు. 20 GB అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆల్రెడీ యూజ్ అయిపోయింది. ర్యామ్ కూడా మీకు 6+6 GB వర్చువల్ మెమరీ పెట్టుకోవచ్చు. డిఫాల్ట్ 4 పెట్టొచ్చింది. ఇది Android 15 వర్జన్. ఇంకా సెక్యూరిటీ ప్యాచ్ ఇక్కడ చూసుకోవచ్చు. సెక్యూరిటీ ప్యాచ్ వచ్చేసి మీకు May 2025 ఉంది. ఇంకా 5000 mAh బ్యాటరీ ఉంది కదా, ఇనఫ్. అది నార్మల్ యూజర్స్కి మోర్ దాన్ ఇనఫ్. మీకు ఒక 1.5 hour లోపే ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. బ్రైట్నెస్ లెవెల్ నేను 80% చెప్పాను కదా. అడాప్టివ్ బ్రైట్నెస్ అంటే మీకు ambient లైట్ సెన్సర్, మీకు జైరో సెన్సర్, యాక్సెలరోమీటర్ అన్ని సెన్సర్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు డిస్ప్లే సెట్టింగ్స్ అంటే వివిడ్ పెట్టుకుంటే బాగుంది. ఇంకా వైట్ బ్యాలెన్స్ అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు, కానీ డిఫాల్ట్ మీరు పెట్టేస్తే సరిపోతుంది. ఎందుకంటే అంత అక్యురేటే ఉంది వైట్ బ్యాలెన్స్, మనం చేంజ్ చేసే అవసరం లేదు. నాకైతే డిస్ప్లే చాలా నచ్చింది. ఇంకా స్టీరియో స్పీకర్స్ది సౌండ్ క్వాలిటీ కూడా బాగానే అనిపించింది. తర్వాత మీకు వీడియో కూడా ప్లే చేసి చూపించేస్తా. బ్యాటరీ అంటే 5000 బ్యాటరీ కదా, నార్మల్ యూజర్కి సరిపోతుంది. 6 నానోమీటర్ బేస్డ్ ప్రాసెసర్. కాకపోతే UFS 3.1 స్టోరేజ్ కాబట్టి కొంచెం హీటింగ్ ఇష్యూస్ అవి తక్కువ ఉంటాయి. ఇంకా పవర్ కన్సంప్షన్ చాలా తక్కువ తీసుకుంటుంది మొబైల్, కాబట్టి నీకు హోల్ డే కవర్ అయిపోతుంది. ఒక 1 day అయితే ఈజీగా వచ్చేస్తుంది. ఇంకా ఇక్కడ చూడొచ్చు కెమెరా యాప్ కూడా ఒకసారి మీరు, కలర్స్ అవి అసలు జీరో ల్యాగ్ అని చెప్పొచ్చు. మీరు ఎంత ఫాస్ట్గా షటర్ మీరు క్లిక్ చేసినా కానీ అసలు ల్యాగే లేదు. వీడియోలో మీకు ఫుల్ హెచ్డీనే ఫ్రంట్ బ్యాక్, 60p రియర్ కెమెరా షూట్ చేస్తుంది, 30p అట్లా ఫ్రంట్ కెమెరా షూట్ చేస్తుంది. ఇంకా మీకు ఇందులో డ్యువల్ వ్యూ రికార్డింగ్, ప్రో వీడియో, ప్రో మోడ్ అన్నీ ఉన్నాయి. ఎవ్రీథింగ్, స్లో మోషన్, ఎవ్రీథింగ్ ఉన్నాయి. కెమెరా క్వాలిటీ అంటే ఓకే అని చెప్పొచ్చు. నేను కొన్ని ఫొటోస్ అవి లాస్ట్లో పెడతాను, చూసుకోండి. ఫోటో క్వాలిటీ బాగానే ఉంది, కానీ నాకు వీడియో క్వాలిటీయే కొంచెం యావరేజ్ అనిపించింది. అంటే ఇంకా OIS లేదు, EISఏ ఉంది. EIS అసలు అంత పనిచేయట్లేదు కూడా, మీరు చెక్ చేసుకోండి. ఇక్కడ ఒకసారి ఆడియో ఇంకా పిక్చర్ క్వాలిటీ చూసుకోండి. డాడీ, నేను మన వీడియోస్ని S-Log3లో కలర్ గ్రేడింగ్ చేస్తా కదా, అది కొంచెం కాంప్లికేటెడ్ ఇంకా టైం కన్స్యూమింగ్ ప్రాసెస్ కదా. అలా కాకుండా ఏమైనా సింపుల్ ఇంకా ఈజీ టెక్నిక్ ఉందా? ఉంది కదా, ఇప్పుడు నీకు చూపిస్తా. అడోబ్ ప్రీమియర్ ప్రోలో సింపుల్గా వితిన్ సెకండ్స్లో మీరు సోనీ S-Log3లోకి విన్నారు కదా ఫ్రెండ్స్. స్పీకర్స్ది సౌండ్ అవుట్పుట్ బాగానే ఉంది, డిస్ప్లే క్వాలిటీ మస్తు ఉంది. హై బ్రైట్నెస్ మోడ్లో 800 నిట్స్, పీక్ బ్రైట్నెస్ వచ్చేసి 1000 నిట్స్. అది కూడా 10 బిట్ డిస్ప్లే కాబట్టి బ్యాండింగ్ ఇష్యూస్ కూడా ఏముండవు. ఇంకా 394 ppi అట్లా మీకు రెజల్యూషన్ ఉండేసి 1080 2400 రెజల్యూషన్, 20:9 డిస్ప్లే కదా, బాగానే ఉంది. మీడియా కన్జంప్షన్కి, వీడియోస్ యూట్యూబ్లో చూడడానికి 1440p వరకు అట్లా సపోర్ట్ చేస్తుంది. డే టు డే యూసేజ్కి మోర్ దాన్ ఇనఫ్. ఇంకా అండర్ 15,000 అంటే ఒక 13-13.5 రేంజ్లో నాకు ఓకే మొబైల్ అనిపిస్తుంది. మేడ్ ఇన్ ఇండియా మొబైల్, మంచి ప్రాసెసరే ఉంది. 9 బ్యాండ్స్ అట్లా 5G బ్యాండ్స్ సపోర్ట్ ఉంటుంది. UFS 3.1 స్టోరేజ్ ఉండేసి LPDDR5 ర్యామ్ ఉంది కాబట్టి పర్ఫార్మెన్స్ అది. ఇంకా IP64 వాటర్, ఇంకా డస్ట్ రెసిస్టెంట్ కూడా కదా. ఓవరాల్ బ్లూటూత్ వర్జన్ 5.2, డ్యువల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ ఉంది. ఇంకా మీరు చెప్పాలి ఎలా అనిపించింది లావా బ్లేజ్ AMOLED 2 5G మొబైల్, కమెంట్ సెక్షన్లో రాయండి. నాకైతే ఓకేనే అనిపించింది. లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను. ప్రైజింగ్ మీరు లాంచ్ తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. నేను అన్నది ఆల్మోస్ట్ నాకు అంతే ఉంటుంది అనిపిస్తుంది. రేపు మరో ఇంట్రెస్టింగ్ అన్బాక్సింగ్ వీడియోలో కలుస్తా. బాయ్.